హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మనం మన ఛానల్లో టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ గురించి చెప్పుకుంటూ ఉన్నామండి. ఈరోజు కూడా మరో 24 క్వశ్చన్స్ తీసుకొని మేము ముందుకు రావడం జరిగింది. మరి ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తున్నప్పుడే ప్రశ్నను చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీ ఆన్సర్ని నా ఆన్సర్తో టాలీ చేసుకోండి. మీరు ఏ విధంగా చేస్తుండ్రు, ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నవా, మరి మీ స్ట్రాటజీని పెంచుకోండి. ఎందుకంటే టెట్తోనే మన మ్యాథ్స్ పేపర్ 1 వాళ్ళకైతే టెట్తోనే ఆగిపోదండి. పేపర్ 1 వాళ్ళకి కానీ 2లో మ్యాథ్స్ రాసే వాళ్ళే కానివ్వండి. ఈ టెట్ తర్వాత డిఎస్సికి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఒకసారి చూద్దాం. మన ఫస్ట్ ప్రాబ్లం చూస్తే 1 మిలియన్ డాష్ వేలు. 1 మిలియన్ అనేది ఎన్ని వేలు? మరి 1 మిలియన్ అనేది ఏంటనేది ఫస్ట్ మనకు తెలియాలి. లక్షలలో 1 మిలియన్ అనేది 10 లక్షలు అండి. 1 మిలియను 10 లక్షలు. మరి 10 లక్షల్ని రాయడం ఎలాగా? ఫస్ట్ మనకి ఏం తెలియకపోయినా దీన్ని గుర్తుపెట్టుకొని బట్టి పట్టాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ రాసుకుంటొద్దాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. 10 లక్షలు కావాలి కాబట్టి ఆ ప్లస్లో 1 పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి దీంట్లో మిలియన్ అనేది ఎన్ని వేలు అంటున్నాడు అండి. మిలియన్ అనేది ఎన్ని వేలు అంటున్నాడు? ఇప్పుడు 1, 10, 100 వేలు కదా, ఇది వేలు అనుకుందాం. లేదా ఇది వేలు అనుకుందాం. ఇది వేలు అనుకుంటే ఈ వేలో ఉన్నటువంటి భాగాన్ని ఒక దగ్గర తీసుకుంటే 1, 10, 100 వేలు కదా, ఈ భాగాన్ని తీసుకుంటే ఈ ప్లస్ మొత్తాన్ని 1 అనుకుందాం, ఒక భాగం ఏ అనుకుందాం. అనుకుంటే ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి? 1, 10, 100, ఇది 1 అనుకుంటే వేలు. కాబట్టి చూడండి, 1 మిలియన్లో మనకు 1000 వేలు ఉంటాయండి. 1 మిలియన్లో 1000 వేలు ఉంటాయి. ఎందుకు చూడండి, 1, 10, 100, 1000. 1000 అంటే 3 సున్నాలు వచ్చేసినాయండి. 1000. నెక్స్ట్ 10,000 అంటే ఇవి రెండింటిని కలుపుకొని 10,000 అంటాం. నెక్స్ట్ 1 లక్షకు రాగానే లక్ష పక్కకు 5 సున్నాలు ఉంటాయి. అంటే ఏమన్నట్టు, 1 లక్షలో దీన్ని తీసేస్తే 1 లక్షలో 1, 10, 100, 1000, 10,000, లక్ష. లక్షలో మనకి ఏమైందండి, లక్షలో 100,000 ఉన్నాయండి. లక్షలో 100,000 ఉన్నాయి. అదే మిలియన్కి రాగానే 10 లక్షలకు రాగానే 1000 వేలు ఉంటాయి. 10,000లో 10,000, లక్షలో 100,000, 10 లక్షలలో 1000 వేలు. ఇట్లా పెంచుకుంటూ పోతే అయిపోతుంది. 10,000 అంటే 10,000, 10,000 ఉన్నాయి. అదే లక్షకు రాగానే 10 ఉన్నది 100,000 అవుతుంది. అదే 10 లక్షలకు రాగానే 100 ఉన్నది 1000 వేలు అవుతుంది. ఇట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. 1 మిలియన్లో 1000 వేలు ఉంటాయి. రైట్. నెక్స్ట్ది సమచతుర్భుజం కర్ణాల పొడవులు. సమచతుర్భుజం అంటే రాంబస్ అండి. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు 7.5 సెంటీమీటర్లు, 5.6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? రాంబస్ ఇచ్చిండండి. రాంబస్ యొక్క కర్ణాల పొడవులు ఇచ్చిండు. కర్ణాల పొడవులు ఇచ్చి ఒకటేమో ఇదేమో 7.5 సెంటీమీటర్లు, ఇంకోటేమో 5.6 సెంటీమీటర్లు. మరి రాంబస్ యొక్క వైశాల్యం కావాలంటే ½ ఇంటూ d1 ఇంటూ d2 అంటే కర్ణాల లబ్ధము చేసి దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే దాని యొక్క వైశాల్యం వస్తుంది. కాబట్టి ½ ఇంటూ d1 7.5 ఇంటూ 5.6. 2తో క్యాన్సిల్ అయ్యేది. 2 1 2 2 4, 1 మిగులుతుంది. 2 8 16, ఒకదాని తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. కాబట్టి 7.5 ఇంటూ 2.8 చేస్తే 8 5 40కి 0, చేతన 4, 8 7 56, 4 60. మళ్ళీ 2 5 10కి 0, చేతన 1, 2 7 14, 1 15, 0 0, 6 5 11కు 1, చేతన 1 21. అంటే 2 పాయింట్ల తర్వాత 0 పెట్టుకోవాలి కదా. 1 2 తర్వాత 0 పెడితే 21. దాని యొక్క వైశాల్యం అనేది 21 చదరపు సెంటీమీటర్లు అండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. దీర్ఘచతురస్రం యొక్క పొడవును 3 రెట్లు, వెడల్పును 4 రెట్లు పెంచినా దాని వైశాల్యం ఎంత పెరుగును రెట్లలో? దీర్ఘచతురస్రం ఇచ్చిండండి. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల లబ్ధమే మనకు దాని యొక్క వైశాల్యం అవుతుంది. మనకేమంటుండు, ముందు పొడవు అనేది ఎల్ ముందు, ఇప్పుడు పెంచిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి. పెంచిన తర్వాత ఫస్ట్ ఒకటే రేట్ ఉంది అనుకుందాం. దాన్ని ఏమంటుండు, పొడవుని
3 రెట్లు పెంచమంటుండు, అంటే 3 రెట్లు పెంచినాం. వెడల్పు ఫస్ట్ ఒకటే ఉంది అనుకుందాం, దీన్ని ఎన్ని రెట్లు 4 రెట్లు పెంచమంటుండు. పెంచినప్పుడు వైశాల్యం, ముందు వైశాల్యం L ఇంటూ బి, 1 ఇంటూ 1 1 ఉండే, ఇప్పుడు వైశాల్యం 12 అయింది, అంటే ఒక రెట్ ఉంది, 12 రెట్లు పెరుగుతుంది అండి. 12 రెట్లు పెరుగుతుంది. శాతం అడిగినప్పుడు మాత్రం వేరండి, 100% 1200 అయిందంటే 1100% పెరుగుతుంది. శాతం అడిగితే రెట్లు అడిగినప్పుడు ఒకటి ఉన్నది 12 అయిందంటే ఒకటిని 12తో గుణించినప్పుడే కదా 12 వస్తుంది, 12 రెట్లు అంటారు. అందుకే 12 రెట్లు. లేదా ఇట్లాంటి ప్రశ్న దీర్ఘచతురస్రందే డైరెక్ట్ వస్తే పొడవుని ఇంత వెడల్పుని ఇంత వస్తే అవి రెండిట్లు లబ్ధం చేస్తే మనకు అన్ని రెట్లు అవుతుందండి. 3 4 12 కదా, 12 రెట్లు అవుతుంది. డైరెక్ట్ కూడా దాని ఆన్సర్ వేయచ్చు. నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో ఆయిలర్ సూత్రం ఇది, F + V = E+2 అండి. ఇది మనం గత క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ ఒక క్లాస్లో. F + V = E+2, ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ = ఎడ్జెస్ +2. అంటే తలాలు ప్లస్ శీర్షాలని కలిపితే దాని యొక్క అంచులకి 2 కలిపితే ఎంత వస్తుందో అంత వస్తుందండి. డైరెక్టే. రైట్. నెక్స్ట్ది, కింది వాటిలో సరైనవి గుర్తించండి. రైట్, సరైనవి గుర్తించండి. చాపం అనున్నది వృత్తంలో భాగం. మరి వృత్తం తీసుకుంటే వృత్తం పైన ఉంటుంది చాపం అనేది. చాపం అనేది వృత్తంలో భాగం అన్నాడు, ఇది కరెక్టే. అన్ని జాలు ఒకే పొడవుని కలిగి ఉంటాయి. మరి జాలు అంటే ఏంటండి? ఒక వృత్తంలో ఒక బిందువు నుంచి వృత్తం పైన ఉన్నటువంటి ఏవైనా 2 బిందువులు, అంటే ఒక బిందువు నుంచి ఇంకో బిందువును కలుపుతూ గీసినటువంటి రేఖనే జాలు అంటారు. ఈ బిందువుని కలుపుతూ గీసిన మనకి ఇది కూడా జానే. వృత్తంలో అతిపెద్ద జా అనేది దాని యొక్క కేంద్రం గుండా పోతుంది. ఈ అతిపెద్ద జానే మనం వ్యాసం అంటారు. రైట్. మరి ఇక్కడ ఏమన్నాడు? అన్ని జాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి. ఉండయండి. దీని పొడవు తక్కువ ఉంది, దీని పొడవు ఎక్కువ ఉంది. అతిపెద్ద పొడవు ఉన్నటువంటి జానే దాని యొక్క వ్యాసం అన్నాం కాబట్టి ఇది తప్పు. మళ్ళీ వ్యాసార్థాలన్నీ సమాన పొడవులు కలిగి ఉంటాయి. ఎస్, కరెక్ట్ అండి. వృత్తంలో మధ్య బిందువు నుంచి అంటే కేంద్రం నుంచి వృత్తం యొక్క అన్ని వైపులకు గీసినటువంటి రేఖలే వ్యాసార్థాలు అవుతాయి, ఈ భుజాలే. కాబట్టి వ్యాసార్థాలన్నీ కూడా ఒకే పొడవులు కలిగి ఉంటాయి. రైట్. వృత్త వ్యాసం వ్యాసార్థానికి 2 రెట్లు. వ్యాసం అనేది వ్యాసార్థానికి 2 రెట్లు. ఎందుకంటే వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది కాబట్టి ఇది దానికి డబుల్. డి అనేది 2r, అంటే వ్యాసం అనేది వ్యాసార్థానికి 2 రెట్లు. ఇది కూడా కరెక్ట్ అండి. ఏసీడి అనేది కరెక్ట్ అండి. ఏసీడి కరెక్ట్. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ది, చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం. మరి భ్రమణ సౌష్ఠవ కోణం అంటే ఏదైనా ఒక పటం అనేది ఎన్ని డిగ్రీల తర్వాత తిరిగి దాని యొక్క పూర్వపు స్థితిని పొందుతుందో దాన్నే దాని యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అంటారండి. మరి చతురస్రం తీసుకుంటే చతురస్రంలో అన్ని 90 డిగ్రీలు ఉంటుంది. ఇది మళ్ళీ ఎన్ని డిగ్రీల తర్వాత దీన్ని మళ్ళీ ఈ చతురస్రం అనేది మళ్ళీ ఇట్లనే ఎప్పుడు మారుతుంది అంటే ఇంకో 90 డిగ్రీలు తిరగగానే మారిపోతుంది. ఎందుకు? ప్రతిసారి 90 డిగ్రీలే ఉంది కదా. 360 డిగ్రీలలో ప్రతిది సమానంగా అవుతుంది. మనకు బుక్లో ఏ విధంగా ఉంటుంది, ఏమని ప్రతి పటం కూడా 360 డిగ్రీలు తిరిగితే తన పూర్వ స్థితిని కంపల్సరీ పొందుతుంది. దానికంటే ముందు ఎప్పుడు పొందుతుంది? దీన్ని ఇట్లా దింపితే ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అయితే ఏ అనేది ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏ, బి, సి, డి అయితే ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు కూడా ఇది సేమ్ దీనిలాగానే ఉంటుంది. అంటే ఎప్పుడు మారుతుంది? ఈ 90 డిగ్రీస్ ఇంకో 90 డిగ్రీస్ తిరిగిన తర్వాత. కాబట్టి చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం 90 డిగ్రీలు. అదే దీర్ఘ చతురస్రానికి వస్తే గుర్తుపెట్టుకోండి, దీర్ఘ చతురస్రానికి వస్తే మళ్ళీ ఇట్లాంటిది రావాలంటే 90 తిరిగితే ఇట్లా అవుతుందండి. ఇంకో 90 తిరిగితే అంటే 90 + 90 180 డిగ్రీస్ తిరిగినప్పుడు అది పూర్వ స్థితికి వస్తుంది. ఇదే దీర్ఘ చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ కోణం అడిగితే 180 డిగ్రీస్ అండి. చతురస్రం అడిగితే 90 డిగ్రీస్. రైట్. నెక్స్ట్ది, ఒక త్రిభుజంలోని బాహ్య కోణం 125 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్న ఆ త్రిభుజంలోని కోణాలు. త్రిభుజం అంటే ఇక్కడ ఆ త్రిభుజంలోని కోణాలు. త్రిభుజంలో బాహ్య కోణం 125 డిగ్రీస్ ఉందట. మరి ఇది 125 డిగ్రీస్ ఉంటే ఈ బాహ్య కోణం అనేది అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. మరి ఇక్కడ సరళ కోణం ఏర్పడుతుంది కదా. ఇది 125 ఉన్నప్పుడు ఈ లోపల ఉన్నటువంటి కోణం ఎంత ఉంటుంది? ఇక్కడ 55 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకంటే ఇవి 2 కలిపితే సరళ కోణం 180 డిగ్రీస్ కావాలి. ఈ 125 డిగ్రీస్ అనేది ఈ 2 వంచుకుంటున్నాయి. ఏ నిష్పత్తిలో వంచుకుంటున్నాయి అంతరాభిముఖ కోణాలు? ఈ 125ని 2:3
3 నిష్పత్తిలో పంచుకుంటున్నాయి. అంటే మొత్తం 5 భాగాలు చేస్తే 2 భాగాలు ఇది పంచుకుంటుంది, 3 భాగాలు ఇది పంచుకుంటుంది. కాబట్టి 5 భాగాలు చేస్తే 5 రెంట్లో 5 5లో 25 కదా, ఒక భాగం 25 అంటే 25 రెంట్లో ఇది 50 డిగ్రీలు, 25 3లో ఇది 75 డిగ్రీలు, ఇది 50 డిగ్రీస్, ఇది 75 డిగ్రీస్, ఇది 55 డిగ్రీస్. ఆ త్రిభుజంలోని కోణాలు 50, 75, 55, 50, 75, 55 డిగ్రీస్. త్రిభుజంలోని కోణాలు ఈ 3 కలిపితే మళ్ళీ 180 రావాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. కొంత వడ్డీ రేటుపై 6500 4 సంవత్సరాలకి 8840 అగును. అదే వడ్డీ రేటుపై 1600 ఎంత కాలంలో 1816 అగును. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. చూడండి, ఇక్కడ వడ్డీ రేట్లు సేమ్ ఇచ్చిండు. మనకు I = PTR/100 అని తెలుసు, మీకు ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఇంకోటి ఇది ఫస్ట్ దానికండి, ఫస్ట్ దానికి కాబట్టి ఇవన్నిటికి I1 = P1 T1 R1/100 అని రాసుకుంటున్నా. ఇంకో దానికి అయినటువంటి వడ్డీ IT = P2 T2 R2/100 అని రాసుకుంటున్నాం. దీంట్లో మనకి ఏమంటుండు, R1 = R2 అంటుండు కదా. కాబట్టి ఎందుకు, అదే వడ్డీ రేటు రెండిట్లలో సేమ్ కదా, ఈ అమౌంట్కి సేమ్, ఈ అమౌంట్కి సేమ్. అందుకే R1 = R2. అయితే R1 వచ్చేటట్టు ఇటు R2 కర్తగా వచ్చేటట్టు, అంటే R1 అనేది వచ్చేటట్టు దీన్ని రాస్తే అప్పుడు R1 = ఏమవుతుందండి, ఇది R1 = I1 × 100 డివైడెడ్ బై P1 T1 అవుతుందా లేదా. ఎందుకు, మనకు R1 = R2 కదా. ఇవి రెండింటిని సమానం చేసుడు కోసం R1 కర్తగా వచ్చేటట్టు రాస్తే I × 100/P1 T1 I1 × 100. అప్పుడు దీంట్లో R2 వచ్చేటట్టు రాస్తే R2 = I2 × 100/P2 T2. రైట్, ఇప్పుడు మనకు లెక్క ప్రకారం ఏం తెలుసు, R1 = R2 అని తెలుసు కదా. అంటే దీని ఈక్వాలిటీ ఇది అన్నట్టు కదా. అంటే I1 × 100 డివైడెడ్ బై P1 T1 = I2 × 100 డివైడెడ్ బై P2 T2. రైట్, I1 అంటే మొదటి దాంట్లో వచ్చినటువంటి వడ్డీ మనకు 6500 ఉండే, అది 4 సంవత్సరాల తర్వాత 8840 అయింది. అంటే ఎంత వడ్డీ వచ్చిందండి, 043 2340 రూపాయలు. I1 అనేది 2340 × 100 డివైడెడ్ బై P1, దాని యొక్క అసలు ఎంత 6500 ఇంటూ T1 ఎన్ని సంవత్సరాలకి, 4 సంవత్సరాలు. కాబట్టి 4 = I2. రెండవ దాంట్లో వచ్చినటువంటి వడ్డీ 1600, 1816 అయిందంటే 216 రూపాయల వడ్డీ వచ్చింది ఇంటూ 100 డివైడెడ్ బై P2. దీని యొక్క అసలు ఎంత 1600 ఇంటూ దీని యొక్క కాలమే మనకి ఇప్పుడు కావాలి, దాని యొక్క కాలాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మనకు T2 కావాలంటే మనకు కావాల్సింది T2 కదా. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్యాన్సల్ అయినవి తీసేద్దామండి. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సల్, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఇంకా ఏమన్నా క్యాన్సల్ అయితే చూద్దాం. మనకు కింద 4 1లో 4 4లో 16 క్యాన్సల్, ఎందుకంటే 2 సమానంగా ఉన్నప్పుడు హారాలు భాగించబడతాయి. మళ్ళీ 4 ఎక్కలో చూస్తే 4 1లో 4, 4 5 20, 4 4లో 16, 54, అది కూడా క్యాన్సల్ అయింది. మళ్ళీ చూద్దాం. 9 ఎక్కంలో చూసుకుంటే 9 6లో 54, 9 2లో 18, 18 పోతే 5 మిగిలింది. మళ్ళీ 9 6లో 54, 0, 13 5లో 65, 13 2 26 కాబట్టి 20, మళ్ళీ 5 1లో 5 4. ఇప్పుడు ఏం మిగిలింది, ఇటు 4 మిగిలింది, ఇటు 6/T2 మిగిలిందండి. అంటే 4 = 6/T2. దెన్ T2 = మనకు కావాల్సింది అయితే కదా టైం, రెండవ దాంట్లో ఉన్నటువంటి టైం ఎంత కాలం అడిగిండు. టైం = 6/4 అండి. 6/4 చేస్తే 4 2లో 4 1లో 4, 4 1లో 4 పోతే ఎంత మిగులుతుంది, 4 1లో 4 పోగా 2 మిగులుతుంది కదా, 2 మిగిలింది డివైడెడ్ బై 4 కాబట్టి 2 1లో 2 2, 1 పూర్ణాంకం 1/2 సంవత్సరాలు. అంటే ఏమన్నట్టు 1.5 సంవత్సరాలు. 1 సంవత్సరం 6 నెలలన్నా 1.5 సంవత్సరాలన్నా ఒకటే కదా. కాబట్టి ఈ ప్రాబ్లంని ఇట్లా చేయాలండి. ఎందుకు, మనకు R1 = R2 అన్నాడు ప్రాబ్లంలో. మనకు ఫస్ట్ దానికి అయ్యేటటువంటి వడ్డీది, సెకండ్ దానికి అయ్యేటటువంటి వడ్డీది, కానీ R1 = R2 కావాలి కాబట్టి
మనకు R1 R2లు వచ్చేటట్టు రాసుకున్నాం. అప్పుడు దీని ఈక్వాలిటీ ఇది అవుతుంది. ఇవి రెండు సమానమైనప్పుడు సాధిస్తే మనకు T2 విలువ వస్తుంది. అది 1.5 సంవత్సరాలు. 6/4 6/4 అంటే 4లో 6ని మొత్తం 6ని 4తో భాగిస్తే ఫస్ట్ 4 మిగిలిది 2 కదా. 4తో భాగించినప్పుడు 4 1లో 4 మళ్ళీ మిగిలిపోయింది 2 అంటే ఇది ఒక భాగం అయిపోయింది, ఇది సగ భాగం అయిపోయింది. 1.5 సంవత్సరాలు అవుతుందండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. 30 మంది కార్మికులు 20 రోజుల పాటు రోజు 10 గంటల చొప్పున పనిచేసి 100 చిత్రాలు గీయగలరు 100 చిత్రాలు గీయగలరండి. అయినా 60 మంది కార్మికులు 30 రోజుల పాటు 10 గంటల చొప్పున పనిచేస్తే, ఇక్కడ చొప్పున అండి 10 గంటల చొప్పున పని చేస్తే ఎన్ని చిత్రాలు గీయగలరు? నేను ఏమన్నాను, ఇట్లాంటిది ఏమొచ్చినా కానీ టోటల్గా వచ్చేటటువంటి వర్క్ కానీ ఏమొచ్చినా దాని పైన రాసేసుకోండి. మనకు మొత్తం వీళ్ళందరూ 30 మంది 20 రోజుల పాటు 10 గంటల చొప్పున పనిచేస్తే 100 చిత్రాలు అవుతుంది కదా. ఇది ఫస్ట్ దాంట్లో అయ్యేటటువంటి మొత్తం పని ఎంతమంది? 30 మంది ఇంటూ 20 రోజుల పాటు రోజుకు 10 గంటల చొప్పున పనిచేస్తే. సెకండ్ దాంట్లో ఏమవుతుండ్రో ఎన్ని చిత్రాలు గీయగలరు, ఇది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఎంతమంది? 60 మంది 30 రోజుల పాటు 10 గంటలు. దీన్ని సాధిస్తే వచ్చేస్తుందండి. 0 0 0 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ 0 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, అంటే ఇక్కడ 10 మిగులుతుంది. ఇక్కడ 2 1లో 2 3లో. ఇప్పుడు డివైడ్ ఏమి ఈక్వల్ టు 3 10లో 30 30 10లో 300. ఇది ఇటు ఉంది కదా, ఇది ఇటు తీసుకెళ్తే 300 అవుతుంది. ప్రతి క్యాల్కులేషన్ మీకు ఎట్లా అనువుగా అయితే అట్లా వేసుకోండి. దీని ఈక్వల్ టు ఇది పైకి తీసుకొని దీని కింద తీసుకున్నా మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఎన్ని చిత్రాలు గీయగలరు? 300 చిత్రాలు గీయగలరండి. 300 అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ఒక ఘనం యొక్క భుజంను 50% పెంచితే దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత శాతం పెరుగుతుంది? మరి ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం అనేది 6L². ఘనం తీసుకుంటే దీని సంపూర్ణతల వైశాల్యం అనేది 6L² ఉంటుందండి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 6 అనేది ప్రతిదానికి కామన్గా వస్తుంది కాన్స్టెంట్గా. ఇది L² అంటే L ఇంటూ L కదా. అంటే వాస్తవానికి ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం అనేది దాని భుజం యొక్క రెండు భుజాలు, భుజం యొక్క వర్గం లేదా భుజం లబ్ధానికి సమానంగా ఉంది. అంటే ఈ భుజం అనేది ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే కదా దాని యొక్క వైశాల్యం వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, భుజాన్ని 50% పెంచినాం. ఫస్ట్ భుజం అనేది 100% ఉండే, ఇంకా 50% పెంచినాం అంటే భుజం 150% అయింది. 150% అంటే చూడండి, ఫస్ట్ 1 ఉండే, ఇంకో 50% పెంచితే భుజం ఎంత అవుతుంది? 3/2 అవుతుంది. ఎందుకండి ఇక్కడ 2ని కామన్గా తీస్తాం. ఇది 2ని 1తో భాగిస్తే 1 1 2 జా 2 + 1 3/2. అంటే ఫస్ట్ భుజం అనేది 1 ఉండే, నెక్స్ట్ 3/2 అయింది. ఇప్పుడు రాసుకుందాం దాని యొక్క ముందు తర్వాత. రైట్. ముందు భుజం, ముందు ఎంత ఉండండి? భుజం 1. ఇప్పుడు ఎంత అయింది? 3/2. మనకు దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం అంటే L² కదా. ఇది ఒక్క L తీసుకున్నాం, ఇంకో L కూడా ఫస్ట్ 1 ఉండే, నెక్స్ట్ 3/2 అయింది. ఎందుకు? ఇంకో 150% పెరిగిన తర్వాత ఇది. మరి ఇవి రెండింటిని గుణిస్తేనే కదా మనకు దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం వస్తుంది. అంటే 6L² ఇస్తేనే కదా, L ఇంటూ L కాబట్టి 1 × 1 1, 3/2 × 3/2 3/2 ఇంటూ 3/2 చేస్తే 3 3 జా 9, 2 2 జా 4, 9/4. ఇది 1 ఉన్నది 9/4 అయిందంటే దాని అర్థము 1:9/4 అంటే 4 అనేది టచ్ చేస్తుంది కదా, 4:9 అంటే 4 ఉన్నది 9 అయింది. 4 ఉన్నది 9 అయిందంటే దాంట్లో పెరుగుదల శాతం ఎంత అడిగిండు? 4 ఉన్నది 9 అయిందంటే 5 పెరిగింది. ఈ పెరిగింది 5 దేని మీద పెరిగింది? 4 మీద. శాతం కావాలి కాబట్టి ఇంటూ 100. 4 25లో 100 కాబట్టి 25 125. ఒక 100 25% పెరుగుతుందండి. 125% పెరుగుతుంది. లేదు ఇంకా దీన్ని ఎట్లా చేయొచ్చు సార్ అంటే ఫస్ట్ 6L² ఉండే కదా, ఫస్ట్ 6L². నెక్స్ట్ ఏమవుతుందండి? ఈ L అనేది
50% పెరిగింది కదా. 50% అంటే 1/2. 1 ఉన్నది 1/2 అంటే 3/2 అని తెలుసు కదా. నెక్స్ట్ దీన్ని కూడా 6 × 3/2 హోల్ స్క్వేర్ రాసుకుంటే 6l² = 6 × 9/4 9/4l². 2 రెంట్లో 2 మూడులో ఇప్పుడు 6l² = 9 మూల 27/2 l². l² తీసేస్తే నిష్పత్తి 2 వస్తే 12 నిష్పత్తి 27 అంటే 12 ఉన్నది 27 అయింది. డిఫరెన్స్ ఎంత? 12 ఉన్నది 27 అయిందంటే 15 కదా డిఫరెన్స్. 15 భాగాలు పెరిగింది. మనకు పెరుగుదల శాతం అడిగింది. 15 పెరిగింది 12 మీద ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. 4 మూల 12, 4 25లో 100, 3 5లో 15 కాబట్టి 25 5లో 125% పెరిగింది. రైట్, ఇట్లా చేసినా కానీ 125% వస్తుందండి. ఇట్లాంటి ప్రాబ్లంని మీరు జాగ్రత్తగా వినండి. 1కి 2 సార్లు వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు వినండి, రివైండ్ చేసుకుంటూ. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఏం చేసినాం, ఏం చేస్తే ఏమైంది అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటిది వచ్చినప్పుడే మనం మార్క్స్ స్కోర్ చేసుకోగలగాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 2 సంపూరక కోణాల భేదం 34 డిగ్రీలైనా ఆ కోణాలలో పెద్ద కోణం విలువ. సంపూరక కోణాలు అంటే ఏం కావాలి? ఆ రెండింటిని కలిపితే 180 degrees కావాలి. ఒకటి x ఉందంటే ఇంకోటి 180 - x ఉంటుంది. ఇంతకుముందు క్లాసులలో చెప్పినాం. ఎందుకు? ఇవి రెండింటిని కలిపితే 180 రావాలి కదా. ఒకటి x ఉంటే ఇంకోటి 180 - x. ఇప్పుడు ఇవి రెండింటిని కలిపితే x - x క్యాన్సల్ అయ్యి 180 అవుతుంది. రైట్, వీటి యొక్క భేదము అంటే x నుంచి 180 - xని తీసేసుడంటే మైనస్ తోటి ఇట్లా -180 - x అని రాసుకున్నదండి. దీన్ని తీసేస్తున్నాం కాబట్టి దీనికి అందుకే బ్రాకెట్ పెట్టినాం. ఈ భేదం అనేది ఎంతనట? 34 డిగ్రీలకు సమానం. కాబట్టి x - 180 - ప్లస్ x = 34 degrees. x + x 2x = -180 అటు పోతే +180 34 degrees + 180 degrees. 2x = 180 + 30 204 210 + 4 214 degrees. అప్పుడు x = 214/2 అంటే 107 డిగ్రీలు. మనకి ఏం అడిగిండు? పెద్ద కోణం అడిగిండు కదా. ఇప్పుడు ఈ కోణాలు ఏమవుతుంది? ఒకటి x డిగ్రీస్ అంటే 107 డిగ్రీలు, 108 నుంచి 107 డిగ్రీలు తీసేస్తే 73 డిగ్రీలు. మనకు పెద్దది అడిగిండు కాబట్టి ఇప్పుడు చూడండి 107 73 180 అవుతుంది. 107 పెద్ద కోణం అడిగింది కాబట్టి 107 degrees అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ది 5 సంవత్సరాల క్రితం ఒక కుటుంబ సభ్యుల సరాసరి వయసు 26 సంవత్సరాలు అయినా 7 సంవత్సరాల తర్వాత వారి సరాసరి వయసు ఎంత? ఇది ప్రజెంట్ అండి. ఇప్పుడు ప్రజెంట్. రైట్, ప్రజెంట్ తీసుకుంటే 5 సంవత్సరాల క్రితం అన్నాడండి. ఇక 5 years బిఫోర్ ఆ కుటుంబం యొక్క సరాసరి వయసు 26 సంవత్సరాలు. మరి ప్రజెంట్ ఎంత ఉంటుంది? 5 సంవత్సరాల క్రితం 26 సంవత్సరాలు ఉందంటే ప్రజెంటు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కళ్ళది 5 సంవత్సరాలు పెరుగుతుంది కదా. దాంట్లోకి వెళ్ళి ఒకరు బయటకు పోయినరు లేకపోతే ఒకరు కొత్తగా వచ్చిన మనకేమి ఇవ్వలేడు కదా. 5 సంవత్సరాల క్రితం కుటుంబం యొక్క సరాసరి వయస్సు 5 years బిఫోర్ 26 years ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంటుంది? 26 + 5 31 years. ఎందుకు? 26 సంవత్సరాలకు ప్రతి ఒక్కళ్ళది 5 సంవత్సరాలు పెరుగుతాయి ఎంతమంది ఉన్నా. కాబట్టి మళ్ళీ సరాసరి వయసు ఈ అన్నిటికీ సరాసరికి +5ని కలిపితే వచ్చేది అవుతుంది. ఇప్పుడు ఏం అడిగిండు? 7 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 7 years ఆఫ్టర్ 7 years ఏమవుతుంది? 31 + 7 అవుతుంది. 38 years అవుతుంది. వాళ్ళ యొక్క సరాసరి వయసు 38 years అవుతుందండి. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకి +5 మార్కులు, తప్పు జవాబుకి -2 మార్కులు. జయ అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా అందులో 4 సరైనవి కానీ -12 మార్కులు పొందిన జయ ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబులు రాసింది? రైట్, మనం కరెక్ట్ ఆన్సర్ రాస్తే ఎన్ని మార్కులు అండి? కరెక్ట్ ఆన్సర్ రాస్తే ప్రతిదానికి +5 మార్క్స్. రాంగ్ ఆన్సర్ రాస్తే -2 మార్క్స్. రైట్, జయ ఏం చేసిందట? అన్ని ప్రశ్నలకి జవాబులు రాయగా అందులో 4 సరైనవి. కరెక్ట్ 4 కదా. కాబట్టి 4 5లో 20 మార్కులు. జయకు 20 మార్కులు రావాలి. కానీ ఆమెకి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఓవరాల్గా
టోటల్గా -12 మార్కులు వచ్చినాయి. ఎందుకు తగ్గిపోయింది? మరి +20 ఉన్న ఆమె -12 పోయిందంటే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? రాంగ్ ఆన్సర్స్ చేసింది. రాంగ్ ఎన్ని చేసింది అని అడుగుతుండు. మరి 20 అనేది -12 కావాలంటే -32 చేస్తేనే కదా -12 అవుతుంది. ఎందుకు? 32 నుంచి 20 పోతేనే కదా 12. ఈ మైనస్ అనేది పెద్దగా ఉంటేనే కదా పోతుంది. మరి ఒక్కదానికి -2 మార్కులు అయితే 32 మార్కులు తగ్గాలంటే 16 క్వశ్చన్స్ రాంగ్ చేయాలి. ఎందుకు? 16 రెంట్ల 32 కాబట్టి 16 క్వశ్చన్స్ ఆమె రాంగ్ చేసింది. రాంగ్ చేసుడికి -32 మార్కులు వచ్చినాయి. ఈ -32 నుంచి +20 మార్కులు తీసేస్తే ఆమెకు ఓవరాల్గా -12 మార్కులు వచ్చినాయి. అంటే ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేసిందండి? 16 ప్రశ్నలు రాంగ్ చేసింది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. రైట్. నెక్స్ట్ది 50 నుండి 100 మధ్యలో గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య. మనకు చూడండి, కవల ప్రధాన సంఖ్యలు అనేది 1 నుంచి 100 వరకు 8 ఉంటాయండి. ఆల్రెడీ మీకు చెప్పిన దాంట్లో 1 నుండి 50 వరకు గల కవల ప్రధాన సంఖ్యల సంఖ్య 6, 50 నుంచి 100 వరకు లేదా 51 నుంచి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల సంఖ్య 2. ఇది ఆల్రెడీ మీకు క్లాస్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉంటాయి. ఫర్ సపోజ్ చూడండి, 5 అనేది ప్రధాన సంఖ్యనే, 7 అనేది ప్రధాన సంఖ్యనే. వీటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉంది. 7 నుంచి 5 పోతే 2. అట్లా భేదం అనేది 2 ఉంటే ఆ ప్రధాన సంఖ్యల్ని కవల ప్రధాన సంఖ్యల జత అంటారు. అట్లా 1 నుంచి 100 వరకు మొత్తం 8 ఉంటాయి ఇట్లాంటి జతలు. 1 నుంచి 50 వరకు 6 ఉంటాయి. 50 నుంచి 100 వరకు 2 ఉంటాయి. మరి ఈ 2 ఎవ్వంటే 59, 61, 59, 61 అండి. నెక్స్ట్ 71, 73. ఇవి ఆ 2. కాబట్టి ఆప్షన్ అనేది 2 కరెక్ట్. 50 నుంచి 100 మధ్యలో గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య 2. రైట్. నెక్స్ట్, కింది వాటిలో పైథాగోరియన్ త్రికం కానిది. 5, 12, 13 పైథాగోరియన్ త్రికం అవుతుంది. ఎందుకు? 5 స్క్వేర్ 25, 12 స్క్వేర్ 144, 25 + 144 చేస్తే 169 రావాలి. 13 స్క్వేర్ 169. ఆల్రెడీ మీకు ఇది చెప్పిన. 8 స్క్వేర్ 64, 15 స్క్వేర్ 225, 17 స్క్వేర్ 289. ఇవి 2 కలిపితే ఇది రావాలి, వస్తుంది. ఇది కూడా చెప్పిన. 6, 8, 10 ఇది 3, 4, 5లతో ఉంది. 3 రెంట్ల 6, 4 రెంట్ల 8, 5 రెంట్ల 10. ఇది కూడా అవుతుంది. లేదా ఇట్లా చూసుకున్న, ఇది 36, ఇది 64. 36 + 64 చేస్తే 100. మరి ఇది 9, 12, 30 ఉందండి. 3, 4, 5 తోటి దీన్ని పోల్చుకుంటే 3, 4, 5తో పోల్చుకుంటే 3 మూల 9, 4 మూల 12, కానీ 5 మూల 15 కావాలి. ఇక్కడ 20 ఇచ్చింది కాబట్టి ఇది కాదండి. ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్. రైట్. నెక్స్ట్ చూద్దాం. 25, 36ల అనుపాత మధ్యమం. ABల అనుపాత మధ్యమం √AB అండి. మనకు అనుపాతానికి సంబంధించి అనుపాత మధ్యమం అడుగుతాడు, తృతీయ అనుపాతం అడుగుతాడు, చతుర్థ అనుపాతం అడుగుతాడు. అవి ఆల్రెడీ మీకు క్లాస్లో చెప్పడం జరిగింది వీడియోలలో. ఇప్పుడు మనకు అడిగింది అనుపాత మధ్యమం. ఏవైనా 2 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క అనుపాత మధ్యమం అంటే ఆ రెండింటిని గుణించి వర్గం చేస్తే అవుతుంది. ఇప్పుడు 25 మరియు 36ల అనుపాత మధ్యమం √25 × 36 అండి. మరి √25 × 36, 25ని 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 36ని 6 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే √A² × B² రూపం ఉంది. 5 స్క్వేరు, ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సల్ అయ్యి 5 బయటకు వస్తుంది. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సల్ అయ్యి 6 బయటకు వస్తుంది. 5, 6ల 30. కాబట్టి వీటి యొక్క అనుపాత మధ్యమం అనేది 30. ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సమబాహు త్రిభుజ వైశాల్యం 64√3 cm² అయినా దాని ఉన్నతి ఎంత? సమబాహు త్రిభుజం అన్నాడు. 3 భుజాలు సమానంగా ఉంటాయి. ఏ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చింది. ఏరియా మొత్తం 64√3 అన్నాడు. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం √3/4a² అండి. √3/4a². వైశాల్యం ఇచ్చింది ఆల్రెడీ. దీని యొక్క ఉన్నతి కనుక్కోమంటుండు. √3/4a² అనేది 64√3. మరి వైశాల్యం నుంచి మనం భుజంని కనుక్కుంటాం. భుజం కనుక్కుంటే దాని ఉన్నతి కనుక్కోవచ్చు. ఫస్ట్ ఇదేమండి వైశాల్యం √3/4a². ఇప్పుడు చూడండి, √3/4a² = 64√3. మనకి a² కావాలి కదా. a² = 64√3/√3 చూడండి. ఇంటూ √3 ఉంది కదా, √3 డివైడెడ్ బై అవుతుంది. 4 అనేది గుణిస్తుందండి. √3
రూట్ 3 క్యాన్సిల్. దీన్ని ఏ స్క్వేర్ ఈక్వల్ టు 64 ఇంటూ 4 అండి. 64 ఇంటూ 4 అంటే 4 4 16, చేతన 1 4 24, 1 25, 256. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 256 అయితే ఏ ఈక్వల్ టు రూట్ 256. రూట్ 256 అంటే మరి దీని విలువ ఎంత? 15 స్క్వేర్ అయితే 225, 16 స్క్వేర్ 256 అండి. కాబట్టి ఏ విలువ 16. ఏ విలువ 16. ఇది 16, ఇది 16, ఇది 16. మనకి ఏం అడిగిండు? ఏ విలువ తెలిసింది, భుజం విలువ. మనకి ఇప్పుడు దాని యొక్క ఉన్నతి అడిగిండు, ఎత్తు. సమబాహు త్రిభుజం యొక్క ఉన్నతి లేదా సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు h అనేది ఇది ఉంది కదా, ఈ h ఎంత అని అడిగిండు. ఎత్తు h అనేది రూట్ 3/2 a అండి. రూట్ 3/2 a అంటే రూట్ 3/2 a అనేది 16 కాబట్టి 16, 2 1 2 8 8 రూట్ 3. 8 ఇంటూ రూట్ 3, 8 రూట్ 3 అనేది మన ఆన్సర్. దాని యొక్క ఎత్తు 8 రూట్ 3. రైట్. నెక్స్ట్ చూద్దాం. 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయినా వాటి చుట్టుకొలతల నిష్పత్తి. 2 వృత్తాలు ఉన్నాయండి, వీటి యొక్క వ్యాసాల నిష్పత్తి ఇచ్చిన. వ్యాసం అంటే ఇదండి, దాని మధ్య బిందువు గుండా లేదా దాని కేంద్రం గుండా వెళ్ళేటటువంటి వ్యాసాల నిష్పత్తి ఎంత ఇచ్చిండు? డి అనేది, ఇది D1 అనేది 3, ఇది D2 అనేది 4. ఇప్పుడు ఏమడుగుతుందండి? వాటి యొక్క చుట్టుకొలతలు. చుట్టుకొలతలు అంటే ఏమండి? చుట్టుకొలతలు 2πr అండి. చుట్టుకొలతన్న దాని యొక్క ఏమంటారు, పరిధి అన్న కానీ, వృత్త పరిధి అన్న వృత్త చుట్టుకొలతన్న సేమ్. ఇది R1, ఇది 2π, ఇది R2. మరి R1 అనేది వ్యాసంలో సగం కదా, కాబట్టి ఇది 3/2. R2 అనేది దీని వ్యాసంలో సగం కదా, 4/2. అంటే ఇది 2, ఇది 3/2, అది 2. ఇది 2π ఇంటూ 3/2, అది 2π ఇంటూ 2 అండి. వీటి యొక్క నిష్పత్తి అడిగిండు. ఇగో ఈ పై క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది 3, ఇక్కడ మిగిలింది 4. అంటే వాటి వ్యాసాల నిష్పత్తి 3:4 అయితే వాటి యొక్క చుట్టుకొలతల నిష్పత్తి కూడా 3:4. ఇది మీకు డైరెక్టే చెప్పచ్చండి. అంటే ఏమన్నట్టు, దీని నుంచి మీకు ఒకటి అర్థం కావాలి, క్లారిటీ వచ్చింది. అంటే ఏమన్నట్టు, ఎప్పుడైనా ప్రశ్నలో ఒక వృత్తం యొక్క వ్యాసాల నిష్పత్తి ఇచ్చిన లేదా వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చిన, వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చి చుట్టుకొలత నిష్పత్తి అడిగితే ఈ నిష్పత్తి ఎంత వస్తుందో A:B, ఈ వ్యాసాల నిష్పత్తి కానీ వ్యాసార్థాల నిష్పత్తి కానీ ఎంత వస్తుందో చుట్టుకొలతల నిష్పత్తి కూడా అంతే వస్తుంది. చుట్టుకొలతల నిష్పత్తి కూడా అంతే వస్తుంది. గుర్తుపెట్టుకో, 2 వృత్తాల వ్యాసాల నిష్పత్తి 3:4 అయితే చుట్టుకొలతల నిష్పత్తి 3:4. 2 వృత్తాల వ్యాసార్థాల నిష్పత్తి అని ఇచ్చిన వ్యాసార్థాల నిష్పత్తి 3:4 అయితే చుట్టుకొలత నిష్పత్తి కూడా 3:4. అదే మరి ఇవి వైశాల్యాల నిష్పత్తి అడిగితే వర్గం వస్తుందండి. ఎందుకు? అది πr² అవుతుంది కాబట్టి అప్పుడు వీటి యొక్క వర్గము. వ్యాసాల నిష్పత్తి 3:4 అయితే చుట్టుకొలతల నిష్పత్తి 3² అంటే 9:16 అవుతుంది. వ్యాసార్థాల నిష్పత్తి 3:4 అయినా 9:16 అవుతుంది. అదే వ్యాసాల నిష్పత్తి ఇచ్చి చుట్టుకొలత లేదా వృత్త పరిధి నిష్పత్తి అడిగితే సేమ్ ఉంటుందండి. రైట్. నెక్స్ట్ చూద్దాం. హేమ తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం హేమ వయసు దామిని వయసుకు 3 రెట్లు అయినా దామిని హేమల ప్రస్తుత వయసు ఎంత? ఆప్షన్స్ నుండి వేయాలండి. మీరు ఆప్షన్స్ నుండి ట్రై చేయండి. నేను జనరల్గా చెప్తా, జనరల్గా ఎలా చేయాలనేది మీరు ఆప్షన్స్ నుండి ట్రై చేయండి. రైట్. ఒకసారి చూద్దాం. హేమ వయసు కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు. ఇప్పుడు కూతురు దామిని వయసు X అనుకుందాం, హేమ వయసు దామిని కంటే 24 సంవత్సరాలు ఎక్కువ అండి. రాసుకున్నాం. దామినిది X, హేమది 24 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి X+24. 6 సంవత్సరాల క్రితం 6 years బిఫోర్ వీళ్ళ వయసు X-6 ఉంటుంది, ఈమెది X+24 -6 ఉంటుంది దామినిది. 6 సంవత్సరాల క్రితం హేమ వయసు దామిని వయసుకి 3 రెట్లు. అంటే దీన్ని 3 రెట్లు చేస్తే దామిని వయసుకి సమానం. అంటే 3 × X-6 = X+24 -6. రైట్. 3x - 18 = X+24 నుంచి 6 పోతే 18, X+18.
3x ఎక్స్ నెట్ తీసుకొస్తే 2x అవుతుంది -x. -18 అటు తీసుకెళ్తే +18 అంటే 36. దెన్ x = 36/2 అంటే 18. x అనేది ఎవరి వయసు అండి? దామింది. ఈమెది 18, ఈమెది 18 + 24, ఈమెది 42. మనకేం అడిగిండు? దామిని హేమల వయసుల నిష్పత్తి. ఇక్కడ ప్రశ్నని చూసిన తర్వాత ఆప్షన్స్లో కన్ఫ్యూజ్లో ఏం చేస్తారు? 42-18 కూడా ఆప్షన్ చూస్ చేసుకునేటోళ్ళు ఉంటారు. కానీ ఫస్ట్ మనకి ఎవరిది అడిగిండు? దామినిది అడిగిండు. కాబట్టి 1842 అనేది మన ఆన్సర్ అవుతుంది. మనం ఏం చేస్తాం? 42 కనిపించగానే 42-18ని కొందరు పెట్టేస్తారండి. అంటే హడావిడిలో ఇది మనకు ఆప్షన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. ఫస్ట్ అడిగింది ఎవరిది? ఫస్ట్ వయసు వాళ్ళదే వచ్చేటట్టు చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. -3 to the power of n + 1 into -3 to the power of 5 = -3 to the power of 4 అయినా n విలువ. ఇక్కడ చూడండి, భూములు సమానంగా ఉన్నాయి. భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాల్ని కలుపుతారండి. అంటే -3 to the power of n + 1 into -3 to the power of 5 = -3 to the power of 4 అన్నారు. ఈ భూములు రెండు సమానంగా ఉన్నప్పుడు వీటిని కలపాలి. అంటే n + 1 + 5 = దీనికి సమానం కదా, కాబట్టి 4కి సమానం. ఎందుకంటే భూములు సమానమైనవి, ఘాతాల్ని సమానం చేసినాం. n + 1 + 5 అంటే 5 + 1 6, n + 6 = 4. దెన్ n = 4 - 6, n = -2. లేదా డైరెక్ట్ కూడా చేయొచ్చండి. ఇక్కడ 5 ఉంది +1 6 ఉన్నాయి. ఇక్కడ మనకు 4 రావాలంటే 6 అనేది 4 కావాలంటే n అనేది -2 కావాలి. n అనేది -2. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 4:7 మరియు 8:5ల బహుళ నిష్పత్తి x:105 అయిన x విలువ. 4:7, 8:5ల బహుళ నిష్పత్తి అంటే ఇవి రెండింటిని గుణిస్తుంది. ఇది a, ఇది b, ఇది cd అయితే బహుళ నిష్పత్తి AC:bd అవుతుందండి. అంటే 4/8 32, 7/5 35. ఇది దేనికి సమానమట? x:105. బహుళ నిష్పత్తి కదా, బహుళ నిష్పత్తి x:105. అంటే దీన్ని ఏమని రాసుకునొచ్చు? 32/35 అని రాయొచ్చు. దీన్ని x/105 అని రాయొచ్చు. మనకి x కావాలి కాబట్టి ఇది ఇటు వస్తే ఏమవుతుంది? గుణిస్తుంది. 105 × 32/35 = x. 35 3లో డైరెక్ట్ పోతుంది. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే 7 ఎక్కంలో చూద్దాం. 7/5 35, 7 1 7, 7 పోతే 3 మిగిలింది. మళ్ళీ 7/5 35, 5 1 5 3 32 × 3, 3 2 6, 3 3 మన 32 × 3 అండి. 32 × 3, 3 2 6, 3 3 9 96. x విలువ 96, x వాల్యూ 96 అండి. రైట్, ఇది చాలాసార్లు వస్తుందండి. బహుళ నిష్పత్తి మరియు అనుపాతానికి సంబంధించింది, ఇవి కన్ఫ్యూజ్ కావద్దు. రైట్, నెక్స్ట్ది. కింది వాటిలో సరైనది. సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు అంటుండండి. సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు కావండి. దాని ఆపోజిట్ కరెక్ట్. దీర్ఘచతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి. ఎందుకు? సమాంతర చతుర్భుజం అంటే రెండు జతల ఎదుటి భుజాలు సమానంగా ఉండాలి. దీర్ఘచతురస్రం అనేది ఈ రూల్ని పాటిస్తుంది. రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఈ రూల్ని ఇది పాటిస్తుంది కాబట్టి దీర్ఘచతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి. కానీ మనకు ఏమి ఇచ్చిండు? సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు అన్నాడు. మరి దీర్ఘచతురస్రం కావాలంటే 90 degrees ఉండాలి. వీటిలో అన్ని 90 degrees ఉండదు కదా, కాబట్టి సమాంతర చతుర్భుజాలన్నీ దీర్ఘచతురస్రాలు కావు. ఇది రాంగ్. దీర్ఘచతురస్రాలన్నీ ట్రెపీజియాలు. రైట్, దీర్ఘచతురస్రాలన్నీ ట్రెపీజియాలు అయితే. ఎందుకు ట్రెపీజియం అంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే సరిపోతుంది. ఒక జత ఎదుటి భుజాలు ఉన్నాయి, రెండు జతలు కూడా ఉన్నాయి, 90 degrees. ఇవన్నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. మనకు ఒక జత ఎదుటి భుజాలు ఉంటే సరిపోతుంది. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దీర్ఘచతురస్రాలన్నీ ట్రెపీజియాలు అవుతాయి. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనది. ఆప్షన్ బి మాత్రమే సరైనది, ఏ అనేది సరైనది కాదు. ఇది డీటెయిల్గా తెలాలంటే చతుర్భుజాలకు సంబంధించినటువంటి మన వీడియో ఉంది. దాంట్లో చతుర్భుజాల ధర్మాలు ఉన్నాయి. ఏది ఏమవుతుంది అనేది క్లారిటీగా పటం వేస్తూ చెప్పడం జరిగిందండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ క్లాస్ని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇట్లాంటి ప్రశ్నలు ఎంత టఫ్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ ఈజీగా పెట్టగలుగుతారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 0.13756 బార్ యొక్క వ్యవధి అడిగిండండి.
మనకు అకర్ణీయ సంఖ్యలు ఇచ్చినప్పుడు అవధి వ్యవధులు రెండు ఉంటాయి. అవధి అంటే ఈ బారి కింద ఎన్ని సంఖ్యలు ఉందో అది అవధి, రెండు సంఖ్యలు ఉంది కాబట్టి దీని యొక్క అవధి రెండు. ఈ బారి కింద ఏ సంఖ్య ఉందో అది వ్యవధి అండి. సంఖ్య 56 ఉంది కదా, కాబట్టి 56 అనేది దాని యొక్క వ్యవధి అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇది ఒక సంఖ్య యొక్క 3వ భాగం దాని 5వ భాగం కంటే 4 ఎక్కువ. సంఖ్య అనేది x అనుకుంటే దీని యొక్క 3వ భాగం x/3, ఇది దీని యొక్క 5వ భాగం x/5 కంటే 4 ఎక్కువ. అంటే ఇది చూడండి, x/3 ఎందుకు రాసినాం, 3వ భాగం అంటే 1/3 కదా, ఇంటూ x కాబట్టి x యొక్క 3వ భాగం x ఇంటూ 1/3 కాబట్టి x/3 అని రాసుకున్నాం. ఇప్పుడు దీని నుంచి x/3 ఈక్వల్ టు 5ని కామన్గా తీస్తే x ప్లస్ 5 4 20 కాబట్టి 5 ఇటు వస్తే 5x ఈక్వల్ టు 3 ఆఫ్ x ప్లస్ 20. దెన్ 5x ఈక్వల్ టు 3x ప్లస్ 60. 3x ప్లస్ 60 3 2 6. 3x ఇటు వస్తే 2x అయితే అండి, 5x నుంచి 3x పోతే 2x ఈక్వల్ టు 60. దెన్ x ఈక్వల్ టు 30. మనకి ఏమడిగిండు, ఆ సంఖ్య x కాబట్టి x అనేది 30. చూడండి ఒకసారి టాలీ చేసుకుందాం. x అనేది 30 అయితే దీని యొక్క 3వ భాగం 30 యొక్క 3వ భాగం 10 అండి, 3 10 30 కాబట్టి దీని యొక్క 5వ భాగం 30 యొక్క 5వ భాగం 5 6 30, 5వ భాగం 6 అండి. 5వ భాగం కంటే 4 ఎక్కువ. ఈ 10 అనేది ఈ 5వ భాగం కంటే 4 ఎక్కువ. 6 ప్లస్ 4 కలిపితే 10 కాబట్టి ఇది ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన క్లాస్లో ఉన్నటువంటి టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అండి. మరి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు కానీ క్లాసెస్ వింటున్న వాళ్ళు మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు ఎంత రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే మీకే అంత లాభం అండి. మన ఛానల్ అనేది మీకోసమే ఉంది, మీకు స్కోర్ మంచిగా చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరి యొక్క రివిజన్ కంప్లీట్ అయింది. ఒకవేళ కంప్లీట్ కాకపోయినా ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉండి మ్యాథ్స్ మీద భయంతో ఉన్నా కానీ ఇది చూస్తూ నేను ఒక 6-7 వీడియోలు చేయడం జరిగింది ఇది వరకు. ఇంకో 2-3 చేస్తా, అంటే దాదాపు ఒక 8-9 లేదా 10 వీడియోలు అయితే ఈ 10 వీడియోల్ని మీరు పర్ఫెక్ట్గా చూసినా కానీ మ్యాథ్స్లో ఇచ్చేటటువంటి 24 క్వశ్చన్స్ నుంచి దాదాపు మ్యాక్సిమంగా ఎక్కువ స్కోర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులారిటీ మెయింటైన్ చేసి ఈ వీడియోస్ అన్నింటినీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు చూసే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఓకేనండి, అందరికీ ఆల్ ది బెస్ట్.